కొంతమంది బాధితులు వచ్చారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఆపరేషన్ చేసి ఆయన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టిరట. సో దీంతో వాళ్ళు మళ్ళీ వేరే 2-3 హాస్పిటల్స్ తిరిగి కొంత వాళ్ళ ఆరోగ్యాన్ని ఇది చేసుకునే పరిస్థితి వచ్చింది. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసి చివరికి ఆపరేషన్ ఫెయిల్ అయిందని చెప్పిరట. సో ఆపరేషన్ ఫెయిల్ అవ్వడంతో పెద్ద ఎత్తున ఇన్ఫెక్షన్ సోకి మళ్ళీ వేరే హాస్పిటల్ పోతే ఆ ఇన్ఫెక్షన్ అంతా తీసేసి మళ్ళీ ఆడ డబ్బులు ఖర్చు పెట్టి ఇట్లా వాళ్ళు మోసానికి గురయ్యారు. పాపం వాళ్ళు మన దగ్గరకు వచ్చారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడారు. రండి బ్రదర్. ఏరైనా పేషెంట్ వచ్చారా? నడవలేడా? ఎక్కడున్నా? ఇక్కడ సోఫాలో పడుకున్నాడు. అంటే వీల్ చైర్లో తీసుకొచ్చాం. ఇక్కడ తీసుకెళ్ళారా? తీసుకొచ్చాం. ఇక్కడ తీసుకురండి. మరి ఏం పేరు పెద్ద మనిషి? యాదగిరా. ఏ ఊరు? నాగర్ కర్నూలా. ఏమైంది? ప్రాబ్లం ఏంది అసలు? అదే హెల్త్ హాస్పిటల్ అని మై హెల్త్ అని హాస్పిటల్ అని. మై హెల్త్ హాస్పిటలా? ఓకే. అది 3 ఫస్ట్ రోడ్లో. ఏమైంది? ప్రాబ్లం ఏమొచ్చింది? ఏమైంది? నాకు ఏదో వెరికోస్ అని అనుకొని వచ్చినాం. ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం పెద్ద పరిశాన్ అయితే ఆ కొడుకు ఇట్లా ఫోన్ కొట్టి చూడంటే చూస్తే మై హెల్త్ హాస్పిటల్లో ఉంది నాయన, ఉంది చేస్తాను. వచ్చాం. ఆడికి వస్తే ఇప్పుడు మీరు నడవలేకపోతున్నారా? హాస్పిటల్ పోయినప్పుడు నడిచిరా? అప్పుడు నడిచినారు. అయితే ఆయన వచ్చి అడిగితే ఆ డాక్టర్ ఏమనంటే నీకు వెరికోస్ కాదు సయాస్టిక్ వచ్చింది, ఆపరేషన్ చేయాలి అని అన్నారు. సయాటిక్ ఆపరేషన్ చేయాలన్నారు. అంటే మీరు వెరికోస్ వెయిన్స్ అని హాస్పిటల్కి పోయారు. మేము వెరికోస్ అని పోతే అది కాదు సయాస్టిక్ అని వచ్చింది, అది ఇట్లా వెనకాల ఆపరేషన్ చేయాలని చెప్పాడు. అట్లా 2 రోజులు జాయిన్ అయ్యి టెస్టులు అన్నీ అయిపోయిన తర్వాత ఆపరేషన్ చేసిండు. ఎప్పుడు చేసిండు అంటే ఫిబ్రవరిలో చేసిండు. ఫిబ్రవరి 14వ తారీఖు. ఓకే. చేసిన తర్వాత 2 రోజులు ఉంచుకొని తోలిచ్చాడు. వచ్చినాక మళ్ళా వారం తర్వాత మళ్ళీ డ్రెస్సింగ్ అని చేసుకుందామని మళ్ళీ వచ్చింది మా భార్యని. వస్తే ఆ సార్ లేడు ఆ రోజు. సార్ లేకపోతే ఇంకా మేడం దగ్గరికి పోతే ఆమె అన్నది ఎవరైతే చేసిండ్రో వాళ్ళే చేయాలి, మేము చేయకూడదని ఆమె అన్నది. అన్నాక మళ్ళీ అన్నీ వెయిటింగ్లో కూర్చుంటే వాళ్ళు ఇంకో అమ్మాయి వచ్చి ఏం లేదు కింద ఉన్నాడు డాక్టర్ చేస్తాడు పోలేదు. ఓకే. అయితే మేము కిందికి పోతే ఇంకా అందరిని బయటికి వెళ్ళగొట్టారు. లోపల మా గవి మీద బోర్ల వండబెట్టారు. వండబెట్టి అప్పటికి 9వ రోజు అయింది. 9 రోజులు అయింది ఆపరేషన్ అయ్యి. ఆపరేషన్ 9 రోజులకి మాకు ఏం చెప్పారు, ఆపరేషన్ అయింది, డ్రెస్సింగ్ చేస్తున్నాం అంటే కుట్లు ఇస్తాం అంటే ఏదంటే మామూలు పొట్టేవాడు. ఆ డాక్టర్ లేడు. ఏం పేరు? డాక్టర్ పేరు ఏం పేరు? డాక్టర్ కళ్యాణ్ కుమార్. కళ్యాణ్ వర్మ. ఓకే. ఇదేనా హాస్పిటల్? ఏది? ఇది ఏం హాస్పిటల్? ఎక్కడ ఇది? సో మై హెల్త్ హాస్పిటల్ అంటే ఇది కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ దగ్గర ఉందా? ఫస్ట్ రోడ్. ఆయన పేరు యాదగిరిరావు. సో వెరికోస్ వెయిన్స్ అని వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళారట. చూస్తే అది సయాటికా ఉంది, ఆపరేషన్ చేయాలన్నారట. ఆపరేషన్ చేసి పంపించేసారు. దాని తర్వాత అది అంతా ఇన్ఫెక్షన్ అయిపోయి ఆయన నడవలేని పొజిషన్లోకి వచ్చేసిండు అనమాట. దీని తర్వాత మళ్ళీ తర్వాత ఏమైంది? మాకేం చెప్పకుండా అనేది బోర్ రౌండ్ పెట్టాడు. ఇట్లా కూర్చున్నట్టు అనిపించింది. కుట్లు పట్టుకుని వీకెండ్ అన్నట్టు అర్థమైంది. ఇంకా సరే ఏమైనా బాబు చంపుతున్నావు, ఏం చేస్తున్నావు, అసలు ఏం చేస్తున్నావు అంటే ఏం లేదు, అయిపోయాయి రక్తం కారుతుంది. ఒక పిల్లగాని అది కాటన్ తీసుకురా అంటున్నాడు. అది తీసి తుడిచిండ్రు, ఎప్పటిలాగా తోలిచ్చిండ్రు. అది ఏమైందంటే లోపల 2 స్క్రూలు వేసిండ్రు. డాక్టర్ నెంబర్ ఉందా? డాక్టర్ నెంబర్ ఉంటే చెప్పండి. కుట్లు వేసిండ్రు. వేసి అవి ఊడవికే వరకు ఏమైందంటే మొత్తం పసివి ఉంది అన్నట్టు. లోపల అంతా చీమ వచ్చేసిందా? చీమ వచ్చింది అంటే అది ఎప్పుడు తర్వాత తెలిసింది చీమ వచ్చింది. అయితే ఆయన ఆ కుట్లు పీకే వరకు అవన్నీ కొనలేక అన్ని పీకే వరకు 8 రోజులు అయింది కదా. పూర్తి అది లోపల మానక ఏమైంది, అది పీకినప్పుడు అంతా కదిలిపోయినట్టు నాయన చిన్నప్పుడు కాదు మజే నడిచేది, కట్టె పట్టుకొని నడిచేది. ఇప్పుడు నడవలేకుండా అయిపోయినావా? నడవలేకుండా. మళ్ళీ తర్వాత ఏ హాస్పిటల్కి పోయినావు? హాస్పిటల్ అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చినాం సార్. మళ్ళీ డిశ్చార్జ్ చేసి పంపించినాక
తట్టుకోలేకపోతున్నాం నొప్పి ఆ, ఎట్లయినా మళ్ళీ అంటే మళ్ళీ వారం రోజులు చేంజ్ చేసుకొని ఆ వారం రోజులకు మా ఇంటికి తోలిచ్చారు చేస్తే మళ్ళీ సేమ్ ఒకటే కాళ్ళు వీకుడు ఏడుపు అంత చెప్పరాకుండా బాగా ఆ, మళ్ళీ ఆ నుంచి వద్దురు దానికి కొత్త ఇట్లా చేస్తున్నారు అని అమీర్పేట వెల్స్ అని ఏదో ఉంది కదా సార్ హా, నైస్వెల్ ఆ. హాస్పిటల్కి పోతే ఆడ వారం రోజులు ఉంచుకున్నారు వెల్నెస్సా నైస్ వెల్నెస్సా కానీ గ్రీన్ లైన్ కాడ ఉంటుంది వెల్నెస్కి వెళ్ళారా ఓకే హాస్పిటల్కి పోతే వాళ్ళు చేంజ్ చేసుకున్నారు ఎంఆర్ఐ తీసిరు అది తీసిరు మళ్ళీ వాళ్ళు కూడా తీసి ఏం లేదు మంచిగానే ఉంది ఆపరేషన్ చేయలేదు అన్ని వారం రోజులు ఉంచుకొని తోలిసి మళ్ళీ వాళ్ళ రోజులు చేయలేదు ఇచ్చుకోగానే ఆ పవర్ 5-6 గంటలు ఉంటుంది అంతే మనకి. పెయిన్ కిల్లర్స్ ఇచ్చేంతవరకు కంట్రోల్లో ఉంటుంది పెయిన్ అనేది. ఆ పెయిన్ కిల్లర్స్ పవర్ ఎప్పుడైతే తగ్గుద్దో మనకి మళ్ళీ యథావిధిగా ఇప్పుడు ఆపరేషన్ ఫెయిల్ అయిందా? ఆపరేషన్ ఆల్మోస్ట్ ఫెయిల్ అయింది సార్. ఏమన్నారు డాక్టర్ని అడిగితే? ఎంత వసూలు చేశారు? మాకు అన్ని హాస్పిటల్ కలిసి దాదాపు 12 lakhs దాకా అయిపోయింది సార్. 12 lakhs అయినా? 12 lakhs అయిపోయింది. ఈ పర్టికులర్ హాస్పిటల్ ఎంత అయింది? ఈ పర్టికులర్ హాస్పిటల్ 2.5 lakhs అయినాయి సార్ మనకి. 2.5 lakh. అంటే మనము ఈ వెల్నెస్ హాస్పిటల్ తర్వాత మళ్ళీ గౌతమ న్యూరాలజీ అని చెప్పి హౌసింగ్ బోర్డ్ రెమెడీ హాస్పిటల్ రోడ్లో ఒకటి ఉంటుంది రోడ్లో. ఇంకోటి ఏదో తిరిగాం సార్. తిరిగేసి లాస్ట్కి మనకు వేరే వాళ్ళు సజెషన్ ఇస్తే యశోదలో జాయిన్ అయినాం. మళ్ళీ యశోదకు పోయారు? యశోదకు హైటెక్ సిటీ యశోదకి. యశోదలో జాయిన్ అయిన తర్వాత మనకి ఏం చెప్పారంటే వాళ్ళు చెస్టులు చేసి లాస్ట్ వాళ్ళు ఓకే పర్లేదు బాగానే ఉందని చెప్పారు. లాస్ట్ ఎందుకో డాక్టర్కి డౌట్ వచ్చి ఒకసారి మళ్ళీ స్కాన్ చేయండి అన్నారు. ఇమీడియట్లీ స్కాన్ చేయండి అంటే స్కాన్ చేశారు సార్. చేసిన తర్వాత డాక్టర్ చూసి ఏమన్నా అంటే స్క్రూస్ లూజ్ అయిపోయినాయి. అంటే మనం ఒక చెక్కకు చెదలు పడితే ఇలా లూజ్ అవుతుంది, చెక్కకు మొల కొడితే అలా స్క్రూస్ మొత్తం లోపల లూజ్ అయిపోయినాయి. ఇన్స్పెక్షన్ వచ్చేసి చీమ్ వచ్చేసి మొత్తం లోపల ఇన్స్పెక్షన్ అయ్యి స్క్రూస్ లూజ్ అయిపోయినాయి అని చెప్పి చెప్పింది మన డాక్టర్ అని ఎక్స్ప్లెయిన్ చేసి నాకు కూర్చోబెట్టి. ఈ కేసు నేను తీసుకోను, మీరు ఓకే అయ్యి మీరు రేపు మంచి కావచ్చు చెడు కావచ్చు ఏదైనా కావచ్చు మీరు ఓకే అని మీరు సిద్ధంగా ఉండి నాకు ఓకే అని చెప్తే నేను కేసు తీసుకుంటాను, లేకపోతే నేను కేసు తీసుకోను. ఎందుకంటే సీరియస్ కేసు ఇది, ఉద్యోగం జరగడం జరిగితే మీరు నా ఇంట పడతారు, నేను తీసుకోను అన్నాడు డాక్టర్ పేరు. నేను చెప్పాను సార్. ఆయన చెప్పాడా ఫస్ట్ ఇక్కడ ఫెయిల్ అయింది అని? చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు, మాకు కూర్చోబెట్టాడు. నేను ట్రీట్మెంట్ ఏం చేయను ఇప్పుడు కూడా, జస్ట్ లోపల చీమును పస్సును తగ్గిస్తాను, సర్జరీ చేసి లోపల స్క్రూస్ని తీస్తాను అంతే. నేను మీకు సర్జరీ చేసి నేను ట్రీట్మెంట్ ఏం చేస్తాను చెప్పి చెప్పట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ L4 L5 అనే బోన్ మొత్తం తినేసింది ఫస్ట్ వచ్చి. ఓకే, ఫస్ట్ వచ్చి ఇన్స్పెక్షన్ వచ్చి ఆ ఇన్స్పెక్షన్ నేను తగ్గిస్తాను, నేను ట్రీట్మెంట్ ఏం చేయండి. ఆయన కోలుకున్న తర్వాత ఏమన్నా అప్పుడు ఆఫ్టర్ 6 months కావచ్చు 1 year కావచ్చు అది చెప్పలేము అని చెప్పి మనకు డాక్టర్ కూర్చోబెట్టి బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది సార్. ఆయన డాక్టర్ పేరు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మనం చెప్పాలంటే నేను చెప్తాను, దానికి ఇబ్బంది లేదు. అది సార్ జరిగింది అక్కడ. ఈయన ఎందుకంటే ఈ సర్జరీ వల్ల పెయిన్స్ అంటే విపరీతంగా ఉంటాయి సార్. డాక్టర్ కంటే చెప్తారు ఎలా ఉంటాయంటే పెయిన్స్ అంటే అసలు వాళ్ళు ఏమంటారంటే మీరు భరిస్తా అంటేనే నేను తీసుకుంటాను కేసు, మీరు నా మీద ప్రెషర్ పెడితే నేను చేయలేనని చెప్పి డాక్టర్. ఇది ఒక ఫాదర్ సార్ నాకు. ఎందుకంటే నేను day 1 నుంచి ఇప్పటివరకు నేను స్టిల్ ఆయన మోస్తున్నాను. ఇప్పుడు ఎంత 12 లక్షలు ఖర్చు పెట్టారు ఇప్పటికి? అవును సార్. ఇప్పుడు ఏమంటాడు మరి హాస్పిటల్కి వెళ్తే? మళ్ళీ ఇంకా మేము హాస్పిటల్కి వెళ్ళలేదు సార్. అది డాక్టర్ నెంబర్ ఉందా? బ్రదర్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఇప్పుడు చేశాడు. కాకపోతే మధ్యాహ్నం ఒక ఆయన వచ్చి ఫోన్ చేసి గౌతమ్ హాస్పిటల్లో నాకు ఇన్స్పెక్షన్కి వస్తున్నా సార్, మీ ఇల్లు ఎక్కడ, నేను వస్తాను అన్నాడు. నీ ఇల్లు ఎక్కడ ఏం కాదు, రోడ్ నెంబర్ 4 హాస్పిటల్లో ఉంటా వచ్చి ఆయన తక్కువ అయితే ఏం కాలేదు అని వేసింది అని ఆయన మా దగ్గర రాకుండా వెళ్ళిపోయినట్టుంది. హాస్పిటల్ కాడికి వచ్చి అడిగినా ఏడాడి. ఇప్పుడు మీ పరిస్థితి ఏంది, ఏమైనా కొంత కంట్రోల్ అయిందా? కంట్రోల్ అంటే ఇంకా ఇప్పుడు ఆపరేషన్ చేసినాక మేలు అయింది. అంతకుముందు ఇంకా ఏది కాళ్ళు చేతులు కొట్టుకున్నాడు, రాత్రి పగులు చెప్పకూడదు నా బాధ. ఇంకా నిద్ర రాదు, నిద్ర లేదు, పొద్దుగులు 45 రోజులు నిద్ర అనేది లేదు. ఇప్పుడు ఏం అడుగుతున్నారు బ్రదర్ మీరు? ఏం డిమాండ్ చేస్తున్నారు? మానసికంగా బాగా ఇబ్బంది పడుతుంది సార్. స్ట్రెస్ అనేది తగ్గింది, ఆయనకి బాగా స్ట్రెస్గా ఉన్నాడు, నిద్ర రాదు, డే నైట్ అట్లాగే మెలుకో ఉంటాడు, నా దండం పెడతాడు, నన్ను వాష్రూమ్ కన్నా తీసుకపోయి స్టేజ్కి నడిపిస్తాడు చేయండి అని ఆయన బాధపడతాడు. మాకు ఆయన డాడీ చేతులు ఎత్తి మాకు మొక్కుతాడు, నట్లా చేసి నడిపించండి అని. నాకేవద్దు, మీరు నన్ను బాత్రూమ్కి వెదర్ చేయండి, మీరు చేస్తుంటే నేను చూడలేకపోతున్నాను అంటుంది సార్. ఏం చేస్తారు? 24 hours బెడ్ పైన పడుకోవాలి సార్, ఎక్కడ లేస్తే వెళ్ళలేదు, కూర్చోలేదు. ఇప్పుడు అదే బ్రదర్ ఇప్పుడు కింద నుంచి చైర్లో నుంచి ఎత్తుకొచ్చాం సార్. మేము వీల్ చైర్లో పైకి రాకపోతే పైకి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వీల్ చైర్లో కూర్చోబెట్టాం. ఎక్కువసేపు కూర్చోలేడు కూడా, మళ్ళీ అట్లా కూర్చోబెడతాడుగా, పడుకుంటా అంటాడు. మళ్ళీ కాసేపు కూర్చోబెడితే 2,50,000 2,70,000 బిల్లు వేసి అంటది.
ఇది మొత్తం ఆపరేషన్ చేసింది. నెంబర్ లేదా? వచ్చింది సార్. డాక్టర్ నెంబర్ ఉంటే చాలు, డాక్టర్తో మాట్లాడాలి. ఏంది మరి ఏమి ఆపరేషన్ చేసిండు తెలుసా? మీరు ఏం చెప్తే గుర్తుపడతాడు? బి యాదగిరిరావు పేషెంట్ అని చెప్పండి సార్. వి యాదగిరిరావు. ఫిబ్రవరి 14 మీరు సర్జరీ చేశారు కదా సజాటిక్ అని చెప్పండి గుర్తుపడతారు. అది పుట్టుడు ఎట్లా అంటే వీకినప్పుడు అట్లా పచ్చికునేది లేచిపోయింది, అందువల్ల ప్రాబ్లం వచ్చింది. కానీ ఒక్క నిమిషం. ఇచ్చేసానండి లాస్ట్ 15 days 20 days తర్వాత తీయాలంట సార్ అని షుగర్ పేషెంట్ పైగా. హలో హలో, కళ్యాణ్ గారు అండి, డాక్టర్ గారు. యా. ఇప్పుడు మీరు ఈ యాదగిరిరావు అని ఒక పేషెంట్కి మీరు సయాటిక్ ఆపరేషన్ చేశారు కదా February 14th సార్. ఓకే. ఇప్పుడు ఏమైందండి ఈ పేషెంట్కి? ఆపరేషన్ అన్న ఫెయిల్ అయిందా? నేను జర్నలిస్ట్ మాట్లాడుతున్నా అండి, నా పేరు రఘు అండి. ఓకే. అంటే వీళ్ళు మా దగ్గరకు వచ్చారు. వీళ్ళు దాని తర్వాత 3-4 హాస్పిటల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేసి స్కానింగ్ చేస్తే ఆ లోపలంతా పస్ ఫామ్ అయింది, ఇన్ఫెక్షన్ అయింది. మీ దగ్గర కూడా ఒక 1 week జాయిన్ చేసుకున్నారట కదా? అవునవునవును. యా యా యా. ఏంటి ఆపరేషన్ ఫెయిల్ అయిందా అండి? ఏం జరిగింది? మీరే చేశారు కదా? ఇన్ఫెక్షన్ వచ్చిందండి. ఇన్ఫెక్షన్ అయింది. అంటే ఫెయిల్ అయినట్టే కదా ఆపరేషన్? ఆ ఇన్ఫెక్షన్ ఇది కాంప్లికేషన్ అండి. అవును. మరి ఎట్లా ఫెయిల్ అయింది సార్? అది జనరల్గా జరుగుతుంటుందా? మీరు చేసిన తప్పిదం ఏమన్నా? లేదు లేదు, ఇన్ఫెక్షన్ ఇది నోన్ రిస్క్ అండి. ఇన్ఫెక్షన్ అనేది ఏ ఆపరేషన్ అయినా మనకి రిస్క్ అనేది ఉంటుంది. అది పేషెంట్ కండిషన్ బట్టి, ఏజ్ ని బట్టి, షుగర్, డయాబెటీస్ ఇలాంటివి ఉండటం బట్టి అలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఛాన్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ రాకుండా మీరు సరైన జాగ్రత్తలు తీసుకున్నారా? చెప్తాను గోపాల్. ఇన్ఫెక్షన్ రాకుండా అన్ని జాగ్రత్తలు. వాళ్ళ అబ్బాయి మాట్లాడతాడు, ఒకసారి వినండి సార్. మీరు ఆ ఇన్ఫెక్షన్ సర్జరీ చేసిన తర్వాత మీరు ఒక ఫస్ట్ పైప్ అనేది ఒకటి పెట్టాలి. ఇన్ఫెక్షన్ అది చీమల రక్తం, చెడు రక్తం అనేది బయటికి వెళ్ళడానికి మీరు ఒక పైప్ పెట్టాలి. మీరు ఆ పైప్ పెట్టలేదు. నెక్స్ట్ నా పాయింట్ ఏంటంటే మీరు స్టిచెస్ తీయడానికి కనీసం 15 to 20 days టైం తీసుకోవాలి. మీరు 9 daysలో ఎందుకు తీశారు? ఇది జూనియర్ డాక్టర్తో ఎందుకు తీయించారు స్టిచెస్? ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్తో ఎందుకు తీయించారు? మాకు ప్రాబ్లం అయింది, మేము బాగా ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయన నడవలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం, మేము వాష్రూమ్ కూడా వెళ్ళలేకపోతున్నాం. కనీసం మా బాధ అది. మేము చాలా సీరియస్గా ఉన్నాం సార్ ఈ విషయంలో మటుకు. ఎందుకంటే చాలా దారుణంగా పరిస్థితి సార్, ఇది కరెక్ట్ కాదు. మీరు చేసిన సర్జరీ మీరు ఒకసారి రండి, నేను మాట్లాడతాను కదా. నేను రానంటే చూద్దామండి పేషెంట్ ని. మీరేమి కంగారు పడకండి, అన్ని ట్రీటబుల్. ఇన్ఫెక్షన్ ట్రీటబుల్ అంటే అది ఇన్ఫెక్షన్ అయ్యి ఆ పసుపు పైప్ అనేది పెట్టలేదు సార్. పసుపు పైప్ అనేది పెట్టకపోవడం వల్ల మీరు మాకు జరిగింది ఏంటంటే అక్కడ ఇన్ఫెక్షన్ అయింది. డ్రైన్ గురించి కదా? డ్రైన్ పైప్ సార్, డ్రైన్ పైప్. డ్రైన్ ఈ మధ్యన మనం పెట్టట్లేదు, అంటే లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం డ్రైన్ పెద్ద మనకు ఉపయోగం లేదని అది వచ్చింది సార్. మనం అదే పెట్టట్లేదు సార్. మీరు చేసిన సర్జరీకే మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డ్రైన్ పైప్ కంపల్సరీ పెట్టాలి, మస్ట్ అని చెప్పి అదే యశోద హాస్పిటల్లో డ్రైన్ పైప్ పెట్టారు సార్ మాకు. అలా కాదు, డ్రైన్ అనేది ఇప్పుడు ప్రతి సర్జరీకి అవసరం ఉండదు. డ్రైన్ ఎప్పుడు అవుతుంది అంటే మనకి బ్లీడింగ్ బాగా తర్వాత ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మాత్రమే. సార్ ఇప్పుడు మీ దగ్గరకు వస్తాడు సార్. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు పేషెంట్ నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. నేను చూస్తానండి. అంటే మనం మీరు ఒకసారి వెళ్ళి కంప్లైంట్ చేయండి మన డిఎం కాదు, ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా గానీ అది సరి అవుతుంది. దానికి ఏం చేయాలో చేద్దామో తగ్గుతుంది. డోంట్ వరీ, దాని గురించి ఏం కంగారు పడకండి. మీరు మీరు వస్తే మీరు 7 days జాయిన్ చేసుకున్న తర్వాత పంపిస్తే మళ్ళీ వాళ్ళు 4 హాస్పిటల్ తిరిగి మళ్ళీ ఆయన కొంత సెట్ అయ్యిండు. అవునవును, మనం అప్పుడు అన్ని ఇన్ఫెక్షన్ కి అన్ని రూల్ అవుట్ చేసుకున్నాం. కానీ మీరు ఇప్పుడు కాదండి, వేరే హాస్పిటల్లో వాళ్ళకు కొంత సొల్యూషన్ దొరికింది. ఆయన కనీసం వీల్ చైర్ మీదనే కూర్చోగలుగుతున్నాడు. మరి ఇన్ఫెక్షన్ వచ్చి మీ దగ్గర 1 week జాయిన్ అయిన తర్వాత ఆయన ఎందుకు సెట్ కాలే? అలా కాదు, మనకి ఇన్ఫెక్షన్ అంటే మనకి ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్స్ కనీసం 6 వారాలైనా వెళ్ళాల్సి ఉంటుంది. స్పైన్ ఇన్ఫెక్షన్ లో ఏంటంటే ఇప్పుడు మళ్ళీ యశోదలో సర్జరీ చేశారా? ఇప్పుడు యశోదలో సర్జరీ చేసి ఆ స్క్రూస్ అన్ని తీసేశారట. మళ్ళీ అవి ఇన్ఫెక్షన్ అయ్యి మొత్తం లూజ్ అయిపోయింది, ఫామ్ అయిపోయి ఆ L1 L4 చాలా డ్యామేజ్ అయితే మళ్ళీ స్క్రూస్ తీసేసి పస్ అంతా లాగి మళ్ళీ సర్జరీ చేసినారు ఆయనకి. ఓకే, అదే ఇన్ఫెక్షన్ అనేది కొంచెం టైం పడుతుంది. ఇన్ఫెక్షన్ మనకి ఇప్పుడు ఈయన అంతే ఉంటది. కానీ మీరు DMHO లో కంప్లైంట్ చేయండి, మెడికల్ దీంట్లో సార్. కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద ఏమైనా కేసు బుక్ చేస్తారేమో చూడాలి. మరి ఈ హాస్పిటల్ ఎవరు అంత రాజకీయ నాయకులే ఉంటాయి ఇవన్నీ. ఇది వచ్చేసి ఇది మ్యాథ్స్ లైఫ్ ఏదో ఉంటుంది కదా సార్, దానికి అటాచ్ ఏదో ఉంది సార్. ఇది హెల్త్ అనే హాస్పిటల్. ఇది ఇప్పుడు చెప్తున్నాడు మనం పాయింట్ చేసిన తర్వాత అది కంపల్సరీ మస్ట్ సార్. అది ఫస్ట్ పైప్ అనేది కంపల్సరీ మస్ట్ పెట్టాలి. వీళ్ళు పెట్టలేదు అక్కడ ఫస్ట్ పైప్ అంటే చీమ మనకు చెడు రక్తం వెళ్ళిపోవడానికి ఇన్ఫెక్షన్ అయితే అది చెడు రక్తం బయటకు వెళ్ళిపోద్ది.
సరిగ్గా ఓకే పోకుండా మరి ఇక్కడ కరెక్ట్ బ్యాక్ సైడ్ ఇక్కడ వెళ్ళిపోయి ఎముకలు తినేసింది సార్ అది. కాళ్ళకు దిగి నీకు ఎప్పుడు ఆ రక్తం ఆడక ఇబ్బంది. సో ఖచ్చితంగా హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకోవాలి, డాక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలి. తప్పు జరిగిందని నిర్ధారిస్తే ఇమీడియట్గా ఆయన దాన్ని కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. సో వీళ్ళు ఎక్స్పీరియన్స్ లేకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మేము చేయగలమని చెప్పి చేసిన తర్వాత తప్పు జరిగిన తర్వాత కూడా తప్పు ఒప్పుకోరు వీళ్ళు. మళ్ళీ దాన్ని ఇంకేదో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ తప్పు జరిగితే మళ్ళీ ఎందుకు వెళ్తారు వీళ్ళు? వెళ్ళరు కదా, మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్తారు ఆటోమేటిక్, మళ్ళీ ఇంకేమైనా జరుగుతుందేమో అని. అదే జరిగింది ఇక్కడ. సార్ ఇక్కడ అంటే జస్ట్ వీళ్ళు ఫస్ట్ వెళ్ళి చూపించుకున్న తర్వాత క్యాష్ అమౌంట్ అన్నాక తర్వాత ఏం పడలేదు బాగా నుంచి మెడిసిన్ రాసి ఇచ్చారు. వీళ్ళు లాస్ట్ మూమెంట్ వెళ్ళిపోయే మూమెంట్ వీళ్ళు ఏం చేశారు అంటే జస్ట్ ఇన్సూరెన్స్ ఒక వార్డ్ వాడారు సార్. అక్కడ ఇన్సూరెన్స్ ఉందని జస్ట్ ఒక వార్డ్ వాడేసరికి ఇన్సూరెన్స్ ఉందా? ఉంది. ఇన్సూరెన్స్ అంటే ఫస్ట్ ఇన్సూరెన్స్ అయిపోయింది, అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అయిపోయిన అమౌంట్ కూడా ఓకే 5 lakhs కవరేజ్ మనకి. ఇన్సూరెన్స్ అని చెప్పగానే చేంజ్ చేసుకున్నారు సార్. అంతే, మీరు జాయిన్ అవ్వండి, మేము సర్జరీ చేస్తాం. మీరు ఇమీడియట్ గా ఫస్ట్ లోకల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారా? పెట్టలేదు సార్. పెట్టండి. డిఎంహెచ్ఓ దగ్గరికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయండి మెడికల్ దీంట్లో. ఓకే. సో తను ఫర్దర్ ఏం జరుగుతుంది అన్నది చూద్దాం, ఏమైనా రెస్పాండ్ అవుతారా లేదా అన్నది. ఇది పరిస్థితి. ప్రైవేట్ హాస్పిటల్స్ మాఫియా. ఇప్పుడు ఇట్లా ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చిండి తెలుసుకొని ఇంకెంతమంది ఇట్లా మోసపోతున్న వాళ్ళు, నష్టపోతున్న వాళ్ళు. ఈ ప్రాణాలతో చెలగాటం ఒక రకంగా.